అవాక్కైన కాంతం. ఈ కథను రచించిన వారు చేగొండి రామజోగయ్య గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2006 మార్చిలో ప్రచురితమైంది. కాంతం నా నిజ భార్య. వ్యావహారికంలో చెప్పాలంటే మా ఆవిడ. అంటే నా ఒక్కడికే. ఎప్పుడూ గలగల వసపోసిన పిట్టలా వాగుతూనే ఉంటుంది. తన సంభాషణ చాతుర్యంతో అందర్నీ కాకపోయినా నన్ను మాత్రం తరచూ అవాక్కు చేస్తుంటుంది. టైడ్ డిటర్జెంటు ప్రచార ప్రకటనలోలా న్యూ పింఛని గిల్లకుండానే తన ఈ చతురత కారణం రోజులో సింహభాగం టీవీ ముందే చిప్స్ నములుతూ కూర్చొని లెక్కలేనన్ని సీరియల్స్, ఇతర ప్రోగ్రాములు వివిధ ఛానల్స్లో వాణిజ్య ప్రకటనలతో సహా నిరంతరం చూస్తుండడమేనని చెప్పుకోవచ్చు. ఇది చాలామంది ఆడవాళ్లు చేసే పనేనంటారా? కానీ మా ఆవిడ ప్రత్యేకత ఏమంటే సీరియల్స్లోని బరువైన డైలాగుల్ని, ప్రచార ప్రకటనల్లోని తేలికైన సంభాషణల్ని కంటతా పట్టేసి అవసరమైతే కొంత సొంత పైత్యం రంగరించి ఇతరుల మీద, ముఖ్యంగా మగాడి మీద సందర్భోచితంగా ప్రయోగించడం. తను ఏది మాట్లాడినా, వాగినా అర్భకుణ్ణైన నేను ఆస్వాదించినట్టు నటించాలి. లేకపోతే ఆ రోజుకి అన్ని విధాలా ఉపవాసమే. అయితే నేనేదైనా చెప్పబోతే మాత్రం రిన్ అడ్వాన్స్డ్ వైట్ డిటర్జెంట్ ప్రచార ప్రకటనలో అమితాబ్ బచ్చన్ యొక్క గంభీర స్వరాన్ని అనుకరిస్తూ నేనడిగానా అని కసురుకుని భలే అనుకరించాను అని తనకు తానే మురిసిపోతుంది. భర్త వీలైనంతగా మౌనంగా ఉండడమే అనుకూల దాంపత్యానికి రహదారి అని ఏదో సీరియల్లోని డైలాగు పేలుస్తుంది. తర్వాత అలాంటి మా ఆవిడ కాంతం ఇప్పుడు వంటింట్లో ఉంది. టర్బోజెట్ డీజిల్ ఆయిల్ ప్రకటనలోని మైలేజ్ అన్న గీతాన్ని సాగదీసి పాడుకుంటూ గిన్నెలు దబదబలాడిస్తోంది. బయట వరండాలో ఉన్న నేను తిన్నదరక్కో, తిన్నగా ఉండలేకనో ఏమోయ్ కాంతం, ఏం చేస్తున్నావు అని అడిగాను. అంతే, రెచ్చిపోయింది. ఏం చేస్తాను? ఈ దేశంలో ఆడవాళ్లు వంట చేయడానికే కదా పుట్టినా గిట్టినా పుట్టింట్లో పట్టింపు లేకుండా చేశాను చాకిరి. ఓ పోకిరీని కట్టుకుని ఇప్పుడు ఇక్కడ అదే చేస్తున్నాను. నా సృజనాత్మకతని, ఆశల్ని ఆశయాల్ని చేతులారా చంపుకుని నిలువెత్తు గోతిలో పూడ్చి వంటకే పరిమితమయ్యాను. అపరిమితమైన ఓపికతో ఈ మాయదారి పప్పు ఉడికిస్తున్నాను. నా బతుకింతే. ప్రెస్టేజ్ కుక్కర్ లేదంతే. పప్పు ఓ పట్టాన ఉడకదు. ఉడకదు. ఏదో సీరియల్లోని డైలాగును సందర్భోచితంగా సవరించి పేల్చింది. నేనెప్పటిలాగానే నోరు మూసుకుని ఉన్నాను. కాని తన ధోరణ ఆగలేదు. భార్య అంటే ప్రేమ ఉన్నవాళ్లు ప్రెస్టేజ్ కుక్కర్ కొనకుండా ఉంటారా అని మరో ప్రకటన వెలువరించింది. మా కుక్కర్ లేకపోలేదు. ఈ మధ్యనే పాడైందంతే. ఇక ఆలస్యం చేయకూడదు. ఎక్స్చేంజ్ ధమాకాలో కొత్తది తీసుకోవాలని, లేకపోతే వంటింట్లో ఆవిడకి పప్పు, పడగ్గదిలో నా పప్పులు ఉడకబోవని నిశ్చయించుకున్నాను. అదే చెప్దామనుకునేలోగానే తన ధోరణి మళ్లీ మారిపోయింది. క్షణక్షణంబుల్ జవరాండ్ర చిత్తముల్ కదా. అవునండి, మా పెద్దమ్మ కొడుకు మొన్న ఈ మధ్య పెళ్ళయిందే చంద్రం. వాడు కొత్త కారు కొనుక్కున్నాడట. ఇంటికి ట్రాక్టర్ ఎమల్షన్ పెయింట్ వేయించాడట. అందరూ అదిరిందయ్యా చంద్రం, కొత్త ఇల్లు, కొత్త కారు, కొత్త పెళ్ళాం అంటున్నారట. మీరూ ఉన్నారు. ఈ దెప్పుడుతో నా తల పగిలిపోయింది. కాని బయటపడితే ఇమామి మెంతోప్లస్ వాళ్ల 10 తలకాయల రావణాసురుణ్ణి అనుకరిస్తుందని భయపడి నోరు మూసుకున్నాను. మొన్నొకరోజు మాట జారి కొంచెం టెన్షన్గా ఉందని అన్నానో లేదో వెంటనే నా బుర్ర తినకయ్యా, టెన్షన్ ఎందుకు దండగా, క్రేన్ వక్కపడి ఉండగా అనేసి పకపకా నవ్వేసింది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి గొంతుకతో. అంతేగాని అమృతాంజన్ బాటిల్ తెచ్చిద్దామనుకోలేదు. ఇంత పిచ్చన్నమాట మా ఆవిడికి ప్రచార ప్రకటనలు, సీరియల్స్లోని సంభాషణలు అంటే. నేను నోరు మూసుకుని ఉన్నా తనుండలేదుగా. ఇంకా వంటింట్లోనే ఉన్న కాంతం ఈసారి ప్రచార ప్రకటన కాదుగాని స్వంత భాషలో ఓ సీరియస్ డైలాగు డైనమైట్లా పేల్చింది. ఏమండి, రోజు రోజుకి నేనంటే లెక్క లేకుండా పోతోంది మీకు. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను. కాలనీలో 4 పెద్ద మనుషులను తీసుకుని వెళ్లి రోడ్డు అవతల పచ్చడాబాలోని విలాస పురుషుణ్ణి 4 చీవాట్లు పెట్టి రమ్మని చెవి నీళ్లు కట్టుకుని పోరుతున్నానా లేదా
ఆ మనిషినన్నా వదిలేయి, లేకపోతే ఈ కాలనీనైనా వదిలేయి అని గట్టిగా చెప్పి రమ్మన్నానా లేదా? నిజమే, మా ఆవిడ 4 రోజుల క్రితమే పక్కింటి వర్మగారి భార్య చెప్పిందని ఓ రహస్యం నా చెవిలో ఊదింది. అదేమిటంటే, ఎదిరింట్లోకి ఈ మధ్యనే దిగిన శర్మగారు కొన్ని రోజులు ఒంటరిగానే ఉండి తర్వాత నెమ్మదిగా తనకన్నా వయసులో చాలా చిన్నదైన ఓ వగలమాన్ని తెచ్చి ఉంచుకున్నాడని, వాళ్ళిద్దరూ ఎవరితోనూ కలవరని, అసలు బయటికి వచ్చేదే అరుదని, ఆఖరికి ఆయన బిడ్డలు కూడా రారని చెప్పింది. అలాంటి వాళ్ళు ఈ కాలనీలో ఉంటే సంసారులందరికీ అరిష్టమని నలుగురిని తీసుకుని ధాష్టీకం చేసి వాళ్ళిక్కడ్నించి వెళ్ళిపోయేలా చెయ్యమని చెప్పిన మాట నిజమే. ఆ విధంగా సామాజిక సేవ చేయమని ఆజ్ఞాపించిందన్నమాట. ఏమండి, మాట్లాడరేమిటి? బెల్లం కొట్టిన రాయిలా మీ మగాళ్ళకి చేత కాకపోతే ఆ మాటే చెప్పేడవండి. మా ఆడాళ్ళమే పూనుకుంటాం. చెప్పండి, లోపల నుండే రెట్టించింది. పప్పు ఉడికిపోయింది కాబోలు. గిన్నె దించిన చప్పుడు చుయ్యమంటూ వినిపించింది. అప్పుడే ఎదురుగా ఉన్న పచ్చడాబాలో ఉంటున్న ఆవిడ బయటికి రావడం గమనించిన నాకు హుషారొచ్చింది. నోరు పెగిలింది. కాంతం, ఓసారి బయటికి రా, నిన్నే నోయ్ ఇంచుమించుగా అరిచాను. ఎందుకు? అర్థంకాని మొగుడు సీరియల్లో పరాంకుశంలా మాట మార్చేస్తున్నారెందుకు? సాగదీస్తూ పలికింది. మాట మార్చడం కాదోయ్, నువ్విప్పుడు మాట్లాడుతున్న విషయమే. ఇలా రా, నీకొక ఆవిడ్ని చూపిస్తా. ఆలసించిన ఆశాభంగం. రాకపోతే నాకే, నువ్వే మిస్ అవుతావు. హుషారులో మామూలు ధోరణికి భిన్నంగా ఎక్కువ మాట్లాడాను. ఓహో, ఏమిటా సంబడం? ఎవరా మిస్సమ్మా? ఎదిరింట్లో ప్రియురాలు సీరియల్లో జనార్దనంలా ఈ వయసులో బుద్ధి పక్కదారి పడుతుందా మహానుభావ? బయటికి రాకుండానే సన్నాయి నొక్కులు నొక్కింది. ఇక సస్పెన్స్ కొనసాగించడం నా తరం కాదనిపించింది. పైగా అరటిపళ్ళు బేరమాడుతున్న ఎదిరింటి భామ పని పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళిపోతుందేమోనని భయం కలిగింది. అది కాదోయ్, ఇన్నాళ్ళు నీ కంట పడలేదని టెన్షన్ పడిపోతున్నావే, ఆ ఎదిరింటావిణ్ణి చూపించుదామని పిలుస్తున్నాను. త్వరగా రా ఓసారి, లేకపోతే నీ ఇష్టం. నాకే అనునయం బెట్టు సమపాళ్లలో కలిపి అన్నాను. నేను మాట పూర్తి చేసేలోగానే గతంలో బాగ్దాద్ నగరం మీద అమెరికా వాడి బాంబుల శబ్దాల్లా ఎన్నో వింత వింత ధ్వనులు వినవచ్చాయి. పడింది మా ఆవిడ కాదు, తన చేతిలోని పింగాణి పళ్ళాలనే అర్థమవడానికి క్షణం పట్టింది. అంతలోనే సుడిగాల్లో బయటికి వస్తూ, కాదు పరిగెడుతూ, వంటింట్లోని పాలగిన్నెని, కాఫీ ఫ్లాస్క్ని, దోసల పిండి ఉన్న పాత్రని తన్నుకుంటూ హడావిడిగా వగర్చుకుంటూ వచ్చేసింది మా ఆవిడ. కాసేపటి వరకు ఏం మాట్లాడలేక వగర్చింది. ఎక్కడండి ఏది ఆ వగలమారి? వగరుస్తూనే నన్ను కుదిపేస్తూ అడిగింది. అదిగో అని ఎదురింటి శర్మగారి ఇంటి ముందు నిలబడి అరటిపళ్ళు బేరమాడుతున్న ఆవిడ్ని చూపించాను. అంతేకాని శర్మగారిని, మిసెస్ శర్మగారిని ఈ రోజునే పొద్దున్న గుళ్ళో కలిశానని చెప్పలేదు. కళ్ళు చిట్లించుకుని చూస్తున్నదే గాని ఆవిడ్ని పూర్తిగా గుర్తుపట్టలేకపోతున్నదని అర్థమైంది. అంతలో పళ్లబేరం పూర్తి చేసుకున్న ఆ ఎదిరింటావిడ తన వైపే చూస్తున్న నన్ను, కాంతాన్ని చూసి పలకరింపుగా నవ్వి వెంటనే రోడ్డు దాటుకుని మా వైపు విసవిస రాసాగింది. ఏదో దెబ్బలాడ్డానికి వస్తుందేమోననుకున్న మా ఆవిడ కొంచెం బిత్తరచూపులు చూడసాగింది. దగ్గరికి వచ్చేశాక, ఏమిటి కాంతం అక్కయ్య, నన్ను గుర్తుపట్టినట్టు లేదు, నేను సత్యభామని. ఆలమూరులో బాదం చెట్టిల్లు. సత్యభామ, మా చెల్లెలు క్లాస్మేటు. మరేమిటి నువ్విక్కడా? మరి శర్మగారు? నీళ్లు నమిలింది కాంతం. అవునక్కయ్య, శర్మగారు మావారే. మా పెళ్ళై 10 ఏళ్లయింది. ఇద్దరికీ 10 ఏళ్ల తేడా ఉందనుకో. చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఈ మధ్యనే ఆయనకిక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ముందు ఒక్కరే వచ్చి ఈ ఇంట్లో చేరి చేతులు కాల్చుకున్నారు. నేనొచ్చి 4 రోజులే అయింది. ఎక్కడివెక్కడవే ఉండడంతో ఎవరినీ కలవడానికి తీరలేదు. నేనొచ్చిన రోజునే ఈ ఇంట్లో నిన్ను చూసి గుర్తుపట్టాను. తీరిగ్గా వద్దామని ఇంతవరకు రాలేదు. అన్నట్టు మీ వారు పొద్దున్న గుళ్ళో కలిశారు, నన్ను మా వారిని కూడా. అసలు మా వారు మీ వారు ఎప్పటినుంచో తెలుసున్నవాళ్లట. 10 ఏళ్ల తర్వాత కలుసుకున్నామని ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. నీకిదంతా చెప్పలేదా? అన్నట్టు పొయ్యి మీద పప్పు పెట్టి వచ్చాను, మళ్ళీ వస్తానే. గలగలా మాట్లాడేసి చకచకా వెళ్ళిపోతున్న సత్యభామకేసి పిచ్చిగా చూస్తూ ఉండిపోయింది మా కాంతం. జాను,
శర్మగారి ఏకైక భార్య సత్యభామ. వాళ్ళకి పిల్లలు లేరు. అన్యోన్య దంపతులు. ఇప్పుడేమంటావు? ఎక్కడ లేని ధైర్యం వచ్చి అడిగాను. కాదు, కడిగేశాను. ఉంపుడుగత్తె కాదని తెలిసిందా అని. కాంతం ఏం మాట్లాడకపోయేసరికి ఇంకా ధైర్యం వచ్చేసింది. థమ్సప్ కూల్ డ్రింక్ ప్రచార ప్రకటనలో చిరంజీవిని అనుకరిస్తూ నాకు నచ్చనిది పుకారు అన్నాను. కాంతం ఇంకా మాట్లాడలేదు. టైడ్ డిటర్జెంట్ ప్రచార ప్రకటనని అనుకరిస్తూ అవాక్కయ్యావా బామ్మ అన్నాను. నేను బామ్మని కాదు అని కూడా అనకుండా లోపలికి వెళ్ళిపోయింది అవాక్కైన కాంతం. కథ సమాప్తం.